హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిన రెసిపీయే ఇవాళ నేను చేయబోయేది కొబ్బరి లౌజ్ అండి. కొబ్బరి ఉండాలన్నమాట. నిలవ ఉండేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మొన్న మాస శివరాత్రికి మా తమ్ముడు గారింట్లో శివుడి అభిషేకం చేసి కొబ్బరికాయలు చాలా కొట్టారని అటుగా వెళ్ళినప్పుడు కసిన కొబ్బరి చిప్పలు ఇచ్చింది మా మరదలు. అందుకని ఏం చేశానంటే అది వేస్ట్ చేయడం ఎందుకులే అని ఇలా కొబ్బరి లౌజ్ చేసేస్తున్నాను అనమాట. సో ఏంటంటే నేనైతే ఉజ్జాయింపుగా వేసేసుకుంటానండి బెల్లము అదిని. మీకు అందరికీ కొలతలతోటి తెలియడానికోసమని చెప్తున్నాను. స్టార్టింగ్లో చూసుంటారు నేను కలవడం. కొబ్బరి మిక్సీ పట్టిన కొబ్బరి 4 కప్పులు అయ్యిందండి. 4 కప్పుల కొబ్బరికి బెల్లము 3 కప్పుల బెల్లం తీసుకోవాలండి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవచ్చు. మాకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువే ఉండాలి, అందుకోసం అని చెప్పి నేను 3 కప్పుల బెల్లం తీసుకున్నాను. అంటే 2 కప్పుల కొబ్బరికి కప్పున్నర బెల్లం అన్నమాట. అలాగా తీసేసుకుని నేను డైరెక్ట్ మూకుట్లో బెల్లం వేసేసి ఒక చుక్క నీళ్ళు చుక్కలు పోసి అది కరిగిన తర్వాత అందులో ఈ కొబ్బరిని వేసేసుకున్నాను. కొబ్బరిని వేయించే పని లేదండి, చక్కగా వచ్చేస్తుంది, ఏమీ పాడవదు. ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం వేయించకపోయినా పర్వాలేదు. వేరే స్వీట్స్కి అయితే వేయించుకోవాలి, కానీ దీనికి అక్కర్లేదు. చూసారు కదా, చక్కగా ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది అనగా కొంచెం ఒక్క చెంచాన్నర నెయ్యి వేసుకొని, ఇష్టమైన వాళ్ళు యాలకుల పొడి కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసేసి మనం ఎప్పుడు దించేసుకోవాలంటే మూకుడు నుంచి వదిలేస్తుంది, మీకు తెలుస్తుంది కదండి. దగ్గర పడిపోతే చూసారా మూకుడికి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఆ టైంలో దించేసేసుకుని మీరు పళ్ళెంలో వేసేసుకొని ముక్కలైనా కోసుకోవచ్చు, లేదా ఉండలైనా చుట్టేసుకోవచ్చు. నేను మా ఇంట్లో కొబ్బరి ఉండలుగా ఉంటేనే ఇష్టం పడతారు, లడ్డు మాదిరిగా. చూసారు కదా, నేను ఇంకా దగ్గర పడిపోయినా ఇంకా దగ్గర పడిస్తున్నాను, ఎందుకంటే ఇది నిలవ ఉండాలి, ఒక నెల రోజులన్నా నిలవ ఉండాలి అంటే. చూసారు కదా, మూకుడికి అసలు ఏం అంటుకోలేదండి. మూకుడు చూపిద్దాం అనుకుని మర్చిపోయాను. మూకుడికి ఏమి అంటుకోకుండా వచ్చేస్తుంది. చక్కగా మనము పళ్ళానికి నెయ్యి రాసుకుని దాన్ని పరిచేసుకుని ముక్కల్లాగా అన్నా చేసుకోవచ్చు, లేదా ఉండల్లాగా అన్నా చేసుకోవచ్చు అన్నమాట. కొబ్బరి బెల్లము ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, మీకు అందరికీ తెలుసు. నేను కొంచెం ప్లేట్కి నెయ్యి రాసేసుకుని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి, అందుకోసమని. చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.